ఈ రోజు మనం కొత్తకొట్టం గ్రామం వచ్చాం. కొత్తకొట్ట గ్రామంలో రెడ్డి ఎర్రాపాత్రుడి గారు అనే తాత అబ్బాయి గారి ఇంటి దగ్గర ఉన్నాం మనం. రెడ్డి ఎర్రాపాత్రుడి గారు చూడండి, ఆయన ఎన్ని మోడల్ తయారు చేశారు చూడండి ధాన్యంతో. ఇది ఒక మోడల్ చూడండి, ఈ కుంచి ఎంత అందంగా తయారు చేశారు. ఇవన్నీ కూడా ఈ మోడల్లో చూడండి, ఇదంతా ఒకే మోడల్. దీంట్లో పెద్ద సైజు చేశారు ఇక్కడ వరకు కూడా. ఇదంతా ఒకే మోడల్ కానీ వేరు వేరు సైజుల్లో చేశారు ఆయన. ఇదే కాకుండా ఇక్కడి నుంచి ఇదొక మోడల్ చూడండి, ఈ మోడల్ ఎంత అందంగా వెళ్ళారు. ఈ మోడల్ కూడా సేమ్, ఇది కూడా సేమ్. ఈ మూడు ఒకే టైప్ మోడల్ కానీ వేరు వేరు మోడల్ అల్లారు. ఇది కూడా ఒక మోడల్, ఇది ఒక మోడల్. ఇది చూస్తే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఈ మోడల్ చూస్తే చూడండి, ఈ మోడల్ ఎంత పెద్ద మోడల్ అల్లారు అయినా. చూడండి సార్, ఇదంతా అందరూ ఒకసారి వీక్షించండి. తాతబ్బాయి గారు భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం అన్నమాట ఇది. కళాకారులు ఉండొచ్చు, చాలా మంది కళాకారులు ఉండొచ్చు. ఇలాంటి అద్భుతమైన కళాకారుని చూడడం ఈవేళ చాలా గొప్ప విషయం. చూడండి, ఇది కూడా ఆయన. చూడండి, మధ్యలో మనం చూస్తే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలాగా 1, 2, 3 స్టెప్పుల్లో దీన్ని తయారు చేశారు. దీన్ని చూడండి, ఒకసారి అందరూ కూడా వీక్షించండి. ఎన్ని స్టెప్పులు తయారు చేశారు ఈయన? 3 స్టెప్పుల్లో తయారు చేశారు. మీరు చూస్తున్నారు కదా, ఒక్కసారి అందరూ శ్రద్ధగా చూడాలి. ఈ మోడల్ ఇది సేమ్, ఈ రెండు ఒకే మోడల్. ఈ మోడల్ కూడా మీరు చూసినట్లయితే చూడండి, ఇందాక మనం చూపించిన మోడల్ ఇది కూడా, కానీ ఇదొక మోడల్ మళ్ళీ. ఈ మోడల్ చూడండి ఎంత అందంగా ఉందో. ఒకసారి మేము మన ప్రేక్షకులు అందరి కోసం మనసారి ఎలా తిప్పి చూపిస్తున్నాం మీకు చూడండి. తాతబ్బాయి గారు చాలా అద్భుత కళాఖండాలు సార్, మీ జన్మ సార్థకతే సార్. ఇదొక్కటి చూడండి, తాతబ్బాయి గారు కళాఖండాల్లో ఇది కూడా చూడండి. ఇదొక్క మోడల్ మళ్ళీ చూసారా మనం, ఇదొక మోడల్. ఇది అంటే ఆయన ఆలోచన ఎంత భిన్నంగా ఉందో చూడండి. ఒక మోడల్కి ఇంకో మోడల్కి కూడా ఎంత వేరే మనకి భిన్నంగా కనపడుతుంది, ఎంత భిన్నత్వం కనపడుతుంది చూడండి. ఇవి జన్మ సార్థకత అనమాట. తాతబ్బాయి గారు జన్మ సార్థకత కోసం ఇవన్నీ చేశారు. చూడండి, ఈయన దండ తయారు చేశాడు మహానుభావుడు. చూడండి దండ. మా హరిత వికాస్ ఫౌండేషన్ తరఫున చాలా మందికి 40 మందికి ట్రైనింగ్ ఇచ్చే మహిళలకి, కానీ ఇలాంటి నేను చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. ఏం చేస్తున్నారు, అందుకు ఇలాంటి మహానుభావుడిని మనం ఎంకరేజ్ చేయాలి. ఈ కళను బతికించుకోవాలి మనం. తాతబ్బాయి గారు, మీరు ఇంకా చాలా మంది మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి ఈ కళను బతికించాలి సార్. మీ జన్మ సార్థకత సార్, ఈ కళను బతికిస్తే అయింది కదా. చూడండి, దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఇలా పట్టుకోమ్మా. తాతబ్బాయి గారు అమ్మాయి, ఈమె వాళ్ళ మనవడు మనవరాలు కొడుకు. చూడండి, ఈ కళ ఎంత గొప్ప కళ చూసారా. ఇదొక మోడల్. మళ్ళీ చూడండి, ఆ మోడల్కి అదే మోడల్లో ఇదొక మోడల్. వేరియేషన్ చూడండి ఎలా కనపడుతుందో. ప్రతి మోడల్కి కూడా మనం వేరియేషన్ కనిపిస్తుంది మనకి. ఇదొక మోడల్. ఈ మోడల్ ఒకటే, కానీ మోడల్లోనే ఒక మోడల్లోనే రకరకాల మోడల్ తయారు చేస్తారు. ఇది చూడండి మనకి, ఇదొక మోడల్. మేము వెదురుబద్ద తోరణం తయారు చేసాం. ఆ తోరణానికి ఏం చేశాడు, పైన మళ్ళీ డెకరేట్ చేశాడు అందంగా. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి ఒక సువర్ణాధ్యాయం లిఖించలేకపోయారు ఎవరు కూడా. ఎంత అద్భుత కళాఖండాలు చూడండి సార్. ఒక మోడల్లో ఒక మోడల్కి వేరు మోడల్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. చూసారా, ఇది కూడా ఇదొక మోడల్. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో.